హలో ఆల్. అన్యాయం జరిగితే ఎవరైనా ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతారు. సో జడ్జి ఇచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో దానికోసం వెయిట్ చేస్తారు. అలాంటి జడ్జికి ఏదైనా మోసం జరిగితే, అన్యాయం జరిగితే, జడ్జికి అన్యాయం మోసం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాం సైబర్ ఫ్రాడ్, సైబర్ మోసాలు, డేటింగ్ యాప్ లో చేసే మోసాలు. ఈ డేటింగ్ యాప్ లో ఉన్న మోసానికి ఆ జడ్జి బలయ్యారు. అక్షరాల 52 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. టిండర్ అనే ఒక డేటింగ్ యాప్ లో ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం వ్యాపారం చేద్దాం అనేంత వరకు స్నేహంగా మారింది. ఇంకేముంది, పెట్టుబడులు పెట్టండి మీకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఆశ చూపించాడు. 52 లక్షలు ఆ వ్యక్తిని నమ్మి తను ట్రాన్స్ఫర్ చేశారు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. లాభాలు కాదు కదా, అసలు కూడా వస్తుందో లేదో డౌట్. ఇమీడియట్ గా ఆ జడ్జి ఏం చేశారంటే తన సహాయకురాలి పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. సో మనం చూస్తున్నాం, మనకు సినిమా థియేటర్లోకి వెళ్తే కూడా సైబర్ ఫ్రాడ్ వలలో చిక్కొద్దు అంటూ మనకు యాడ్స్ చూపిస్తున్నారు. ఆల్రెడీ గతంతో కంపేర్ చేస్తే ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది జనాల్లో. అన్వాంటెడ్ లింక్స్ ని క్లిక్ చేయొద్దు, ఓటీపీ అని చెప్పి బ్యాంక్స్ నుంచి కాల్స్ వస్తే ఓటీపీ చెప్పొద్దు అనేది కొంత అవగాహన వచ్చినా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇలాంటి వాటిలో చిక్కుకుంటున్నారు, లైక్ అంటే ఈ ట్రాప్ లో పడుతున్నారు. సో పోలీసులు ఏం చెప్తున్నారంటే ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ పోలీసులు చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్.